రికార్డ్ సౌండ్. నమస్తే అమ్మా. నమస్తే, గుడ్ మార్నింగ్. అందరూ హాస్పిటల్లో ఉంటున్నారా? అంటే ఏంటమ్మా? బికాస్ ఇది మొదటిసారి నేను వింటున్నాను. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అంటే ఇంటర్లో ఉంటుంది మేడం. తర్వాత ఫర్దర్గా బీఎస్సీ నర్సింగ్ చేసుకొని అబ్రాడ్స్కి వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది మేడం. సో ప్రస్తుతం దేంట్లో మీకు ట్రైనింగ్ అవుతుంది? మల్టీ టాస్క్స్ కదా? ఎస్ మేడం. ప్రస్తుతం దేనికి ఇస్తున్నారు? మల్టీ సబ్జెక్ట్స్ నర్సింగ్, జిఎఫ్సి, ఇంగ్లీష్ జరుగుతూ ఉన్నాయి మేడం. నర్సింగ్లో కమ్యూనిటీ, ప్రైమరీ హెల్త్ ప్రమోషన్ ఫస్ట్ ఇయర్కి మేడం. సెకండ్ ఇయర్లో మిడ్వైఫరీ, చైల్డ్ హెల్త్ నర్సింగ్, హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇట్స్ కంప్లీట్లీ ద నర్సింగ్ సెక్షన్. ఎస్ మేడం. వెరీ గుడ్. ఎన్ని ఇయర్స్ అమ్మా ఇది? 2 years మేడం. సో యూఆర్ ఆల్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్స్. సో లాంగ్వేజెస్ కూడా నేర్పిస్తారా? ఎస్ మేడం. వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ ఏం నేర్పిస్తున్నారమ్మా? ఇంగ్లీష్ మాత్రం మేడం. ఓన్లీ ఇంగ్లీష్? ఎస్ మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మీరందరూ టీచర్స్ అండి? వెరీ నైస్, ఆల్ ద బెస్ట్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. హౌ ఆర్ యు ఆల్? You are all fine, then the principal is happy and fine. అవునా కాదా? యా. ఎట్లా ఉన్నారమ్మా? ట్రైనింగ్ అది బాగా అవుతుందా? నిజంగా చెప్పండి, ఎవరు కొడతారా లేకపోతే ఏంటి? సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ద చిల్డ్రన్స్. పిల్లలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ ఎన్నో తరగతి నుంచి మొదలవుతుంది క్లాసులు? 6 till 10th. ఓ ఇంటర్నా? ఓ వెరీ గుడ్. సో మీరందరూ ఇక్కడ డామిటరీలో ఉంటున్నారా? ఓకే. డామిటరీ ఎక్కడ ఉంటుందమ్మా? ఇక్కడ. ఓకే, రైట్ దేర్. ఓకే. సో మీకు ఇక్కడ సౌకర్యం ఎట్లా ఉందమ్మా? వెరీ గుడ్. భోజనాలు అంతా, హైజీను, టాయిలెట్స్. సో ఇవాళ నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే, ఎస్పెషలీ ఇది గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది, మీరందరూ హ్యాపీగా ఉన్నారా గవర్నమెంట్ సపోర్ట్తో? అది కాకుండా మీ ఫ్యాకల్టీ మెంబర్స్ అంటే మీ టీచర్స్తో మీరు హ్యాపీగా ఉన్నారా? అన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరందరూ మీ తల్లిదండ్రుల గురించి మీ అందరికీ తెలుసు కదా? ఎస్, వాళ్ళంతా కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి స్కూల్కి పంపిస్తున్నారు. మీరందరూ అది మర్చిపోకూడదు. అండర్స్టూడ్? మీ అందరికి అర్థమైందా? లైఫ్ మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇవాళ ఇక్కడ మీరు చదువుకోవటానికి వచ్చారు. మీ తల్లిదండ్రులు, కొంతమందికి తల్లి లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, కానీ ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళిద్దరూ చాలా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. అది మీరు మర్చిపోకూడదు. ఇప్పుడు చాలామంది మనం చూసాం, లీడర్స్ కానీ ప్లేయర్స్ కానీ చాలామంది మీలానే పేద కుటుంబంలో నుంచి వచ్చి వాళ్ళు ఇప్పుడు ఎక్సలెంట్గా ప్లేయర్స్గా వెలిగిపోతున్నారు. లైక్ క్రికెట్ అవ్వని, ఎనీ గేమ్స్. ఇప్పుడు మాకు చల్లపల్లి స్కూల్ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున. అట్లా మీలానే చాలామంది పిల్లలు ఉన్నారు. నాకు చాలా గర్వం ఆ స్కూల్ పిల్లల్ని చూస్తే. ఎందుకంటే వాళ్ళు ఎంత బాగా చదువుతారంటే అక్కడ 100% రిజల్ట్స్ వస్తాయి మాకు. సో
సో యువర్ క్లాప్ షోస్ దట్ యు ఆర్ సూపర్ డిసిప్లిన్. నాకు చాలా సంతోషంగా ఉంది. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆ విలువ అనేది మీకు బాగా తెలుసు సిటీల కంటే కూడా. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ మీరు బాగా చదువుకోవాలి. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, అబ్దుల్ కలాం కానీ, ఇప్పుడు నందమూరి తారక రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ పేద కుటుంబం. అట్లా ఎంతోమంది, వాళ్ళే కాదు ఇంకా చాలామంది, ఇప్పుడు అంబానీ, ధీరుభాయ్ అంబానీ గారు కానీ, అట్లా వీళ్ళందరూ పేద కుటుంబం నుంచి కష్టపడి, ఇప్పుడు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. ఆయన పొద్దునే చాలా పేద కుటుంబం నుంచి ఆయన వచ్చారు. ఆయన పొద్దునే పాలు పిండేవారు మా తాతగారు. ఆయన తీసుకుని సైకిల్కి కట్టుకున్న ఆ క్యాన్లన్నీ ఆయన ఇంటింటికి వెళ్ళి పాలు అమ్మి ఆ డబ్బు మళ్ళీ ఆ తండ్రికి ఇచ్చేవారు. ఆయన తండ్రికి మళ్ళీ టైంకి స్కూల్కి వెళ్ళేవారు. అట్లా ఆయన చదువుకుని కష్టపడి పైకొచ్చిన వ్యక్తి ఆయన. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన 7 కిలోమీటర్లు నడిసేవారు. వాళ్ళ అమ్మగారు క్యారేజ్ కట్టినప్పుడు ఆ క్యారేజ్ తీసుకుని ఆయన నడుచుకుంటా కాలేజ్కి, స్కూల్కి వెళ్ళేవారు, గవర్నమెంట్ స్కూల్కి. అట్లా మీరు వీళ్ళే కాదు, అట్లా మీకు తోచిన మంచి వాళ్ళని మీ హృదయంలో పెట్టుకుని వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది మీరు ఆలోచించాలి. మీరు కూడా మీలో ఆ చైతన్యం అనేది ఉంది. ఎస్, నేను చెయ్యగలను అనేది మీలో రావాలి, మీ అందరిలోనూ. మీ అందరిలోనూ ఆ ఆలోచన రావాలి. తల్లిదండ్రులు వాళ్ళు మీ దేవుడితో సమానం, మీరు అది మర్చిపోకూడదు. వాళ్ళందరినీ మీరు సంతోష పెట్టాలి. మీ చదువుతో, మీ సంస్కారంతో, మీ జీవితంలో మీరు పైకెళ్ళి వాళ్ళకి ఆ మొదటి జీతంతో మీరు కొనిచ్చేది వాళ్ళ జీవితాంతం మర్చిపోరు. మీరు అవన్నీ గుర్తుంచుకుని మీరు అదృష్టం చేసుకున్నారు ఇట్లాంటి స్కూల్లో ఉండటం. అదే కాకుండా మీరు చాలా డిసిప్లిన్గా ఉన్నారు. అది కూడా మీ అదృష్టం. అది కూడా అదృష్టం మీ చేతికి రావచ్చు, అది వినియోగించుకోవటం కూడా మీ చేతిలోనే ఉంది. మీరు ఇంత డిసిప్లిన్గా ఉంటే తప్పకుండా జీవితంలో మీరు అనుకునేది మీరు సాధించగలరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా డిసిప్లిన్ అనేది చాలా నమ్ముతాను. హార్డ్ వర్క్, ఏది ఫ్రీగా ఏది రాదు. మీరు చిన్న వయసులో ఆడపిల్లలు, మీరు ఎవరిని నమ్మకూడదు. ఒక అమ్మగా నేను మీకు అడ్వైస్ ఇస్తున్నాను. మీరు టీనేజ్ ఏజ్లో కానీ ఏది కానీ మీ జీవితం వృధా చేసుకోబాకండి. ఎవరిని నమ్మద్దు. మీ ఫోకస్ అలా స్టడీస్ చదువుకోవాలి. నేను జీవితంలో పైకి రావాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. నెక్స్ట్ మీరు ఆలోచించాల్సింది మీ తల్లిదండ్రుల గురించి. అది నాకు కావాలి మీ అందరి దగ్గర నుంచి. అదే ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకునేది పిల్లల దగ్గర నుంచి. సో మరొక్కసారి అందరికీ, అది కూడా నర్సింగ్లో ఉన్న పిల్లలకు కూడా ఇట్ గోస్ ద సేమ్ థింగ్. మీరు కూడా యంగ్స్టర్స్, యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో అండ్ మీరు చాలా అచీవ్ చేసుకోవాలి లైఫ్లో. మీరు ఇంత కష్టపడి చదువుకుంటున్నారు, వేరే దేశాలకి విదేశాలకి మీరు వెళ్తారు. కానీ సేమ్ ఇప్పుడు నేను పిల్లలకి ఏం చెప్పానో అది కూడా మీ అందరికి, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ యూ ఆల్. మీరందరికీ నేను కోరేది, మీరు కష్టపడండి, బీ డిసిప్లిన్, వర్క్ హార్డ్ అండ్ అచీవ్ లాట్ ఇన్ లైఫ్. యూ క్యాన్ అచీవ్ ఇట్. ఓకే, సో ఐ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఓవర్ హియర్. అండ్ ఎనీ డౌట్స్ థ్యాంక్ యూ అమ్మ. ఎనీథింగ్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా ఏదున్నా మీరు అడగచ్చు. ఎనీథింగ్ యూ వాంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్, ఐ కెన్ ఆస్క్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు హెల్ప్ యూ ఆల్. తప్పకుండా వాళ్ళకు కూడా మీరు ఏమన్నా అడిగిని నేను తప్పకుండా ఐ ట్రై టు రిజాల్వ్ ఇట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎనీ క్వశ్చన్ యూ వాంట్ టు నో, యూ క్యాన్. డోంట్ ఫీల్ షై, మీరు లేసి అడగండి. నెవర్ ఫీల్ షై. ఓకే, గెట్ అప్ అండ్ ఆస్క్, దెన్ యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్. మీకు మీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. లేసి 10 మందిలో మీరు అడగగలరు, క్వశ్చన్ చేయగలరు అంటే మీలో కాన్ఫిడెన్స్ వస్తుంది. Understood? So I expect lot of questions from all of you all. So anything you can ask them. Good afternoon, madam. We need computers, lab equipments for our school and solar, madam. For hot water and lights.
సోలార్ అనేది ఇప్పుడు ఉండే ప్రెజెంట్ గవర్నమెంట్ ప్రస్తుతం ఇళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు తప్పకుండా స్కూల్కి ఆ ప్రపోజల్ ఉంది, తప్పకుండా స్కూల్స్కి తప్పకుండా అది పెడతారు. అట్లానే మీరు అనే కంప్యూటర్ ల్యాబ్స్ మీకు స్కూల్ తరఫు నుంచి ఇఫ్ ప్రిన్సిపల్ మేడం క్యాన్ మీరు ఒక లెటర్ ఇవ్వగలితే నేను తప్పకుండా విల్ సీ దట్ ద స్కూల్ గెట్స్ ద కంప్యూటర్ ల్యాబ్స్. ఎన్ని కావాల్సి వస్తుందండి? 20 కావాలా? దెన్ యూ హ్యావ్, మీకు చోటు ఉందా? మరి రూమ్ కావాలి కదా. షూర్, మీరు ఆ లెటర్ పెట్టగలితే ఐ ట్రై మై బెస్ట్ టు డూ ఇట్ అండ్ షూర్ అమ్మ, తప్పకుండా. మేడం, మీరు ఎలా ఇంత మంచి స్టేజ్కి వచ్చారు? ఈ మధ్యలో మీరు ఎటువంటి క్రిటికల్స్ ఫేస్ చేశారు మేడం? కమ్యా, నేను ఈ స్టేజ్కి ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ హార్డ్ వర్క్. ఏది ఈజీగా రాదు. ఇట్ ఈస్ ఆల్ హార్డ్ వర్క్. చాలా కష్టపడాలి ఈ స్టేజ్కి రావాలంటే. నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించలేదు. ఒక ఉమెన్గా నా కోసం నేను ఆలోచించుకున్నాను. నేను కష్టపడాలి, నేను పైకి రావాలి, నేను ఒక పేరు తెచ్చుకోవాలి. ఒక కంపెనీ నడుపుతున్నాను, నడిపేటప్పుడు అది నా బాధ్యత, దాన్ని సరిగా నడపటానికి. ద లీడర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా కూడా ఒక నాయకుడు అనేది చాలా ఇంపార్టెంట్. సో రేపు నువ్వు కూడా ఎక్కడున్నా కూడా నువ్వు డిసిప్లిన్గా ఉండాలి, నువ్వు కష్టపడాలి. అయితే ఇది ఈజీగా రాదు జీవితంలో. ఎవరో తెచ్చి నీకు ఇస్తారు నీ చేతిలో అనుకోవటం, దట్స్ నాట్ ఓకే. గవర్నమెంట్ విల్ హెల్ప్, 10 మంది వచ్చి నీకు సహాయం చేయొచ్చు, కానీ చివరికి అది నీ చేతిలో ఉంటుంది. నువ్వు కష్టపడి నువ్వు పైకి రావాలి. ఓకే, దట్స్ ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు లెర్న్. థ్యాంక్స్ అమ్మ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నిజంగా ఈరోజు మా పరమ సముద్రంలో ఉన్న కేజీబీవీ స్కూల్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ కుప్పం నియోజకవర్గం సంబంధించి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పిల్లలే ఉన్నారు. వాళ్ళందరికీ మీ ఆశీస్సులు అందించి అలాగే వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తానని ఒక అమ్మలాగా మీరు అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మేడం గారు మీతో కలిసి భోజనం చేస్తారు. మీకు ఏది భోజనం అయితే పెడుతున్నారో అదే నాకు పెట్టండి అని చెప్పి స్ట్రిక్ట్గా మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి మీతో కలిసి మీరు ఏ భోజనం చేస్తున్నారు అదే భోజనం మేడం గారు చేయబోతున్నారని తెలియజేసుకుంటూ అందరూ చక్కగా లైన్లో కూర్చొని భోజన ఏర్పాట్లు చూడవలసిందిగా ప్రిన్సిపల్ గారిని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. తేజశ్రీ మన కుప్పం నుంచి 3 సార్లు గర్ల్స్ హై స్కూలు చదువుతోంది. స్టేట్ లెవెల్కి 3 సార్లు యోగాలో ఫస్ట్ వచ్చింది. కాబట్టి మన కుప్పానికి అంతటికీ గర్వకారణం తీసుకొచ్చిన తేజస్వినికి వాళ్ళ తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా కుప్పం పేరు నిలబెట్టేలాగా తేజశ్రీ చేయాలని కోరుకుంటూ దానికి మేడం గారి తరపు నుంచి ఏ సపోర్ట్ అయినా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి అన్ని రకాలుగా నీకు సపోర్ట్ చేయడానికి ఆశీస్సులు మేడం గారి నుంచి ఉంటాయని తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం మేడం గారికి ఇస్తున్నాం. చాలా సంతోషం అమ్మ, నువ్వు స్టేట్ లెవెల్కి వెళ్ళావు. అండ్ ఐమ్ షూర్ ఇప్పుడే నేను అంటున్నాను, మా చల్లపల్లి స్కూల్ ఎప్పుడు అంటాను, పిల్లలు బాగా దే ప్లే లాట్ ఆఫ్ గుడ్ గేమ్స్. అట్లాంటి పిల్లల్ని పైకి తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మన ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని అక్కడ ఎట్లా చెప్పాను ఇక్కడ కూడా సేమ్ థింగ్. మా ట్రస్ట్ తరఫున ఏది అవసరం ఉన్నా తప్పకుండా నీకు అందిస్తాం. మొన్న వైజాగ్లో యోగా డే జరిగింది, ఏమన్నా దాంట్లో పార్టిసిపేట్ చేశారా? ఇన్ కుప్పం? ఓ వెరీ గుడ్, ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచ్యులేషన్స్ అమ్మ, ఆల్ ద బెస్ట్. ఓ రియల్లీ? ఓ దట్స్ వాట్, సీ నేను ఎప్పుడు అంటా. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ అమ్మ. యూ షుడ్ గో టు నేషనల్స్ అండ్ దెన్ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్. ఎస్, that should be your aim. మ్యామ్, హియర్ నర్సింగ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి నర్సింగ్ ల్యాబ్ లేదు, నర్సింగ్ ఎక్విప్మెంట్స్ లేదు మ్యామ్. కుడ్ యూ ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ నర్సింగ్ ల్యాబ్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఆల్సో? తప్పకుండా అమ్మా, అది కూడా మీరు ప్రిన్సిపల్ గారు ఇఫ్ షీ కెన్ ప్రపోజ్ మీరు చేయగలితే, బికాజ్ వాళ్ళు సరిగా ట్రైన్ అవ్వాలంటే దే నీడ్ ఆల్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్. వాట్ ఎవర్ హెల్ప్ వీ కెన్ డూ, విల్ షూర్లీ డూ ఇట్. మీరు లెటర్ పెట్టడమే ఆలస్యం. ఓకే, యా షూర్, తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ ది సజెషన్స్, తప్పకుండా ముందుకు తీసుకెళ్తాము.
మీరు అడిగింది. నువ్వమ్మా ఏమవ్వాలి నాకు? రియల్ నైస్. పాప డాక్టర్ అంట. దేవిల్ అర్జు అందుకే అన్నాను ఈ పిల్లలకి ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే వాళ్ళు ఫస్ట్ ప్రేయర్ చేసి అది గుర్తుంది. అండ్ మా చల్లపల్లి స్కూల్లో కూడా దే హ్యావ్ ప్రేయర్స్. ఏంటమ్మా వెళ్తాను, నేను అక్కడ చూస్తాను. వాళ్ళతో పాటు భోజనం చేస్తారు, వాళ్ళు సరిగ్గా చెప్తున్నారా. హెరిటేజ్ పాల వ్యాపారం, పాలే కాదు డైరీ ప్రోడక్ట్స్ అండి. ఎవరు వండుతారమ్మా? వేరే ఉన్నారా వండటానికి? ఆయా మళ్ళీ కొట్టడం అట్లా ఏమి ఉండదు. ఎంతమంది ఇక్కడ? ఎంతమంది స్టూడెంట్స్? 260. నేను నాకు 30. సారీ, I'll send it. నేనంతా ఇంగ్లీష్ మీడియం, చెన్నైలో కాన్వెంట్లో చదువు. సో అక్కడ ఇంగ్లీషే కదా, అందుకే నేను అందరూ ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడాను. మా చల్లపల్లి కూడా ఒప్పుకోను. You have to talk only in English because tomorrow everyone, wherever you go, they want you to talk in English. If you talk in Telugu, they won't. They'll say you have no seat. It is a must. Telugu, English is a must, and Hindi is a must everywhere. Then comes our mother tongue. Really, very good. ఇదే వేస్ట్ చేయకూడదు కదా, ఒప్పుకోరా? వేస్ట్ చేస్తే వేస్ట్ చేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మీ భోజనాలు కార్లో ఉన్నా? ఏం స్పెషలా? తమస్తు మా విషాద. ఓం శాంతి శాంతి శాంతి.
ఎప్పటి నుంచి ఫుడ్ ఇట్లా బాగుందండి? ఇట్లానే. బాగుంది ఫుడ్. డైలీ ఎగ్ పెడతారా? భోజనం అయిన తర్వాత కూడా ప్రేయర్ ఉంటుందా? సరిపోతుందమ్మా. వాట్స్ ద ఫీడ్బ్యాక్ అండి గవర్నమెంట్ స్కూల్స్ ఎగ్ పెట్టడం పక్కాగా చేస్తున్నాయి ఫుడ్ ఎగ్.